72 మందితో బీజేపీ సెకండ్ లిస్ట్ రిలీజ్ చేసింది. తెలంగాణలో మరో 6 సీట్లకు అభ్యర్థుల్ని ప్రకటించింది. మెదక్ స్థానాన్ని రఘునందన్ రావుకు కేటాయించింది. మహబూబ్ నగర్ టికెట్ డీకే అరుణకు కేటాయించగా పెద్దపల్లి టికెట్ గోమాస శ్రీనివాస్ కు కేటాయించారు. మహబూబాబాద్ టికెట్ సీతారాం నాయక్ కు కేటాయించారు. నల్గొండ టికెట్ ను ఇటీవలే బీజేపీలో చేరిన సైదిరెడ్డికి ఇచ్చారు. ఫస్ట్ లిస్ట్ లో 9 మంది అభ్యర్థులను ప్రకటించగా మొత్తం 15 స్థానాలకు ఇప్పటికే బీజేపీ అభ్యర్థుల్ని ప్రకటించింది. రాష్ట్రంలో మరో 2 సీట్లను పెండింగ్ లో ఉంచింది బీజేపీ. డీటెయిల్స్ తెలుసుకుందాం. శ్రీనివాస్ మనతో ఫోన్ లైన్ లో జాయిన్ అవుతున్నారు. శ్రీనివాస్, సెకండ్ లిస్ట్ వచ్చింది బీజేపీది, డీటెయిల్స్ చెప్పండి. సౌజన్య, ఒక 10 రోజుల క్రితం అనుకుంటా 9 మందితో భారతీయ జనతా పార్టీ మొదటి లిస్టు ప్రకటించారు. 9 మంది తర్వాత మిగతా 8 మంది అభ్యర్థుల లిస్టు ఎప్పుడు ఉంటుంది, ఎప్పుడు టికెట్లు ప్రకటిస్తారనే దాని మీద కొంత ఆసక్తి నెలకొని ఉండే. సో ఈ రోజు అయితే ఒక 6 పేర్లతోటి రెండో లిస్టు విడుదలైంది. అంటే వాస్తవానికి 8 టికెట్లు ప్రకటించాల్సి ఉండగా 6 మాత్రమే ప్రకటించారు. ఇందాక మీరు చెప్పినట్టుగా ఆదిలాబాద్ సిట్టింగ్ ఎంపీ స్వయం బాబురావుకి అయితే టికెట్ ఇవ్వలేదు. గుడం నగేష్ కు టికెట్ ఖరారు చేశారు. అట్లనే పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గం నుంచి గోమాస శ్రీనివాస్ ఈ మధ్యనే భారతీయ జనతా పార్టీలో ఆయన జాయిన్ అయ్యారు. నగేష్, గోమాస శ్రీనివాస్ కూడా. తర్వాత మెదక్ రఘునందన్ రావుకు మొదటి నుంచి అనుకున్నట్టుగానే మాజీ ఎమ్మెల్యే రఘునందన్ రావుకు టికెట్ ఖరారు చేసింది భారతీయ జనతా పార్టీ. గతంలో కూడా 2019 ఎన్నికల్లో కూడా రఘునందన్ రావు మెదక్ నుంచి పోటీ చేసి ఓడిపోయారు. తర్వాత మహబూబ్ నగర్ ఉత్కంఠకు తెరవేసిన టికెట్ ఒకటి మహబూబ్ నగర్ కూడా ఉంది. సేమ్ మల్కాజ్గిరి పార్లమెంట్ టికెట్ ఎట్లయితే ఉండనో సేమ్ అదే మాదిరిగా మహబూబ్ నగర్ టికెట్ కూడా ఉంది. సో డీకేఆర్లకు ఆ టికెట్ ను వచ్చేప్పటి క్రితము బీజేపీ జాతీయ నాయకత్వం ప్రకటించింది. వాస్తవానికి ఇక్కడ నుంచి జితేందర్ రెడ్డి అట్లనే మరికొంతమంది నేతలు కూడా, శాంతి కుమార్ కూడా తీవ్రంగా ప్రయత్నం చేశారు. ఫైనల్ గా డీకేఆర్లకు టికెట్ కేటాయిస్తూ భారతీయ జనతా పార్టీ నిర్ణయం తీసుకుంది. ఇక నల్గొండ విషయానికి వస్తే నల్గొండ సైదిరెడ్డికి టికెట్ ఖరారు చేశారు. వాస్తవానికి సైదిరెడ్డిని పార్టీలో జాయిన్ చేసుకోవడాన్ని బీజేపీలో చాలా మంది సీనియర్ నేతలు కిషన్ రెడ్డి అట్లనే లక్ష్మణ్ మీద ఒత్తిడి తీసుకొచ్చారు. మొన్న 2 రోజుల క్రితం కూడా నల్గొండ జిల్లాకు సంబంధించినటువంటి బీజేపీ నేతలు రాష్ట్ర కార్యాలయానికి వచ్చి ఫిర్యాదు కూడా చేశారు. సో ఫైనల్ గా సైదిరెడ్డికి టికెట్ కేటాయిస్తూ నిర్ణయం జరిగింది. ఇక మరోవైపు మహబూబాబాద్ ఎంపీ టికెట్ ను సీతారాం నాయక్ కూడా కేటాయించారు. సో భారతీయ జనతా పార్టీలో ఈ మధ్య జాయిన్ అయినటువంటి నగేష్ గాని, ఆదిలాబాద్ అట్లనే పెద్దపల్లి గోమాస శ్రీనివాస్ గాని, తర్వాత నల్గొండ నుంచి సైదిరెడ్డి గాని, మరోవైపు మహబూబాబాద్ నుంచి సీతారాం నాయక్ గాని, ఈ నలుగురికి టికెట్లు అయితే ఖరారయ్యాయి. వాస్తవానికి ఆరూరు రమేష్ ఈ రోజు కనుక భారతీయ జనతా పార్టీలో కలిసి జాయిన్ అయితే వరంగల్ టికెట్ కూడా ప్రకటించే అవకాశాలు ఉండే. కానీ ఆ టికెట్ ఇంకా ఖరారు కానట్టుగా మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆరూరు రమేష్ పార్టీలో జాయిన్ అయిన తర్వాత ఆయనకు టికెట్ ఖరారు చేసేటువంటి అవకాశం ఉంది. ఇప్పటికే బీఆర్ఎస్ నేతలు ఆయనను బుజ్జగించేటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు కాబట్టి మరి అది ఇంకా ఖరారు కాలేదు. ఇక ఇంకొక టికెట్ ఉంది, అది ఖమ్మం. వాస్తవానికి జలగం వెంకట్రావు భారతీయ జనతా పార్టీలో జాయిన్ అయ్యారు, కానీ ప్రస్తుతం అయితే అది ఆపారు. మరి దాని వెనక స్థానికంగా ఉన్నటువంటి నేతలకు కూడా చెప్పలేదనేది కొన్ని విమర్శలు అయితే వచ్చాయి. సో చూడాలి. ఖమ్మం టికెట్ తర్వాత ఇది వరంగల్ టికెట్, ఈ 2 మాత్రమే పెండింగ్ ఉన్నాయని మనం చెప్పుకోవచ్చు. ఈ రెండిట్లో తర్వాత 3వ లిస్ట్ లో ఏమైనా వచ్చేటువంటి అవకాశం ఉంది అనేది చూడాల్సినటువంటి అవసరం ఉంది.